జరుగుతున్న దాంట్లో ఈరోజు సబితా ఇంద్రారెడ్డి మంత్రివర్గ వారి సారథ్యంలో ఈ ప్లేనరీ ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. దాంతోపాటుగా జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ అనిత హరినాథ్ రెడ్డి గారు, సీనియర్ లీడర్ కృష్ణారెడ్డి గారు, పెద్ద లీడర్ రైట్ సైడ్ కూర్చురు మాకు చంద్రయ్య గారు, జంగారెడ్డి గారు, భూపాల్ రెడ్డి గారు, బాలకృష్ణ గారు, మా యువ నాయకుడు, ఇంకా 2-3 పిల్లలు ఉన్నారు, మా మేయర్ గారు, మా సిస్టర్ ఎక్కడ ఆయన దీప్లాల్, హాయ్ హాయ్ హాయ్. ఆ విధంగా చాలా సంతోషం. మా ఆడపిల్లలందరూ ఇక్కడ కూర్చున్నారు. అంత పాతలే కొత్తలు ఎవరు రాలే, అప్పుడు వాళ్ళే అందరు ఉన్నారు. ఇంకా కావాల్సిన అవసరం ఉంది. చాలా సంతోషం. ఇప్పటిదాకా వక్తలు మాట్లాడుతూ వారికి ఉన్నటువంటి అభిమానం తెలుపుతూ, నేను 52 సంవత్సరాల రాజకీయాలలో అలుపెరగని ధీరుడిగా, ఒక మేయర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఉడా చైర్మన్గా, ఈ ప్రాంతవాసిగా, ఒక వ్యవసాయదారుడిగా, ఇప్పుడే సభ్యతగా చెప్పినట్టు పార్టీకి అండగా దండగా అన్నిటి ఉన్నదండ దండం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వారితో చాలా సంవత్సరాలు నేను నడిచా. వారు ఎమ్మెల్యే లేనప్పటి నుంచి కూడా నేను నడిచాను వారితోని. వారు ఎమ్మెల్యే లేనప్పుడు నేను ఉడా చైర్మన్ 1985లో. అప్పుడు వారు మాకు హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉండి అనేకమైనటువంటి సూచనలు ఇస్తూ మనం ముందుకు నడిపే వ్యక్తి ఎవరు ఉన్నారు ఈరోజు అంటే, ఆ రోజు ఎన్టీ రామారావు, చంద్రబాబు ఉండొచ్చు, రాజశేఖర్ గారు ఉండొచ్చు. బట్ తెలంగాణ ప్రాంతంలో మన ముఖ్యమంత్రి గారంత హీరో ఎవరు లేరు, ఉండరు కూడా. దాంట్లో అతిశయోక్తి లేదు. ఆయన అల్పెరగని ధీరుడు. 14 సంవత్సరాలు నిరీక్షణ చేసుకుంటూ నా తెలంగాణ నాకు కావాలి, చావో రేవుకో వచ్చి ఒక దశలో మేమందరం కూడా లేడనుకున్నాం, బాధపడ్డాం. కానీ ఆ భగవంతుడు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఇంత పెద్ద కుటుంబాన్ని వదిలిపెట్టుకోలేక ఆ దేవుడు కూడా వరమిచ్చి మీరందరూ కూడా వారితో నడవని చెప్పినందుకు ఆ దేవుని కృతజ్ఞతలు చెప్పుదాం. మీరు బాగా ఆలోచన చేయండి. నాకున్న అనుభవంలో నాకు 76 సంవత్సరాలు. ఈ 76 సంవత్సరాలలో 52 సంవత్సరాలు ఇంచుమించుగా నేను రాజకీయాలలో 7 మంది ముఖ్యమంత్రులు చూశా, వారి స్వభావం చూశా, వారి పరిపాలన చూశా. వారందరూ చేశారు. మిగిలిన దానికంటే ఎక్కువ ఈ 9 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి చేసినంత పని ఈ తెలంగాణ ఎక్కడ జరగలే. అందుకే ఆయనకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, ధైర్యం ఎక్కువ. ఎవరిని అందరు తింటాడు, ఆయన పైన ఆయన చేస్తాడు. అందరు తింటాడు, అందరు చెవులు ఉంటాడు. సాయంత్రం కూర్చున్న తర్వాత ఆయన ఒక్కటి మాట్లాడుకొని తను ఏదైతే ప్రజలకు కావాలనో, నా బీద ప్రజలకు ఏది కావాలనో ఆ పనిచేసే ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. ఆ విధంగా ఉంది. చాలా సంతోషం. ఒక విషయం మన నియోజకవర్గంలో మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన నియోజకవర్గంలో చాలామంది, చాలా పార్టీలు, నేను పేర్లు చెప్పాను ఎందుకంటే నాకన్నా చాలా చిన్నవాళ్ళు వారు, రాజకీయంగా కానీ వేరే రకంగా కానీ చాలా చిన్నవాళ్ళు. అవసరం లేదు మనకు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం మన్నించి పంపించినా దాన్ని తిరస్కరించి పంపడం, ఏ ప్రాంతానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా రావడం, ఇష్టానుసారంగా పరిపాలన చేయడం రాజ్యాంగం 270 ఆర్టికల్ ఎక్కడ లేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా అర్థం చేసుకొని నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్రంలో అల్లకల్లోలం జరగొద్దు, నా రాష్ట్రంలో సుభిక్షంగా ఉండటానికి, ల్యాండ్ అండ్ ప్రాబ్లం రాకుండా చూడడానికి వారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ కావాలని గెలిగించుకుంటున్నారు. కావాలని ఈ ప్రాంతంలో ప్రతిసారి హోమ్ మినిస్టర్ రావడం, ప్రతిసారి ఇంకోరు పంపించడం, ఇష్టానుసారంగా మారడం మనం ఎవరు కూడా సహించొద్దు. నేను మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, గ్రామీణ ప్రాంతంలో మీరు ఎప్పుడు కూడా కలిసి ఉంటారు కనుక అన్ని పార్టీలతోని ఎవరైతే ఆ విధంగా మాట్లాడతారో ఖచ్చితంగా మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అప్పుడే మీరందరూ కూడా వాల్యూ పెరుగుతుంది. మీరు వాళ్ళకు తానే తందాన కొడితే మన పార్టీ బలపడదు. ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి. ఎన్నికలు వస్తున్నాయి కనుకనే మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, అల్లరి చేయొద్దు. కానీ
వారు ఏ జవాబు ఇస్తే ఆ జవాబుకు 200 చెప్పవలసిన బాధ్యత కార్యకర్త పైన నాయకు పైన ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదేమైనప్పటికీ చాలా సంతోషం. పొద్దున 10 గంటల నుంచి మీరు అక్కడికి స్టార్ట్ అయ్యి మరి ఇప్పుడు ఇంచుమించుగా 6 అవుతుంది. మరి 10 అంటే ఇంచుమించుగా 8 గంటలు 8 గంటలు కూర్చున్నందుకు మీకు మనసారా అభినందన చేస్తూ ఉన్నా. ఇప్పుడే కాదు, రేపు ఎన్నికలైన తర్వాత కూడా ఎన్నికలంత వరకు కూడా మీరు ఈ విధంగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఆ విధంగా చేసినప్పుడే మీకు గౌరవం ఉంటుంది. మరి ఎవరు పని చేయకుండా ఉంటే కాదు. మీ పనుల గురించి మంత్రి గారు ఉన్నారు, గవర్నమెంట్ మంది ఉంది, జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, మేయర్స్ ఉన్నారు, ఇక్కడ ప్రజాపతి జడ్పీ చైర్మన్స్ ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు. వారితో విన్నవించుకోండి. ఇంత పెద్ద కుటుంబం ఏ పార్టీకి లేదని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ విధంగా ఉంటారని మనసారా కోరుకుంటూ చాలా సంతోషం. పొద్దున్న నుంచి కూడా కందుకూరు, మహేశ్వరం, సరూర్ నగర్, ఆర్కేపురం, మీర్పేట్ జిల్లాలు కూడా ఆ విధంగా బడంపేట్, నాదర్గోల్, కుర్మల్ కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి అందరూ కూడా వేదిక మీద ఉండే పెద్దలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు సబితక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.